పిఠాపురాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇక్కడ మీకు అంత అభిమానం ఏంటి? అభిమాన నేను పుట్టింది ఈ పక్కనే మండపేట తాపేశ్వరం. అంతకి మించి అభిమానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, 5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నెల్లూరులో నేను నాగబాబు గారు క్లాస్మేట్స్, అక్కడి నుంచి తెలుసు. అలాగే చిరంజీవి గారితో మగమాల సినిమాలోను, లేకపోతే ఆయనతో చాలా సినిమాలు నేను తమ్ముడుగా చేశాను, మేనలుగా చేశాను, అల్లుడిగా చేశాను. ఇవన్నీ ఒకెత్తు. కాకపోతే ఒక మంచి మనిషి మంచి మనసుతో ముందుకు వచ్చి ప్రజల కోసం, ప్రజల నాడి బాగుండాలి, ప్రజల అభివృద్ధి చెందాలనే ఆలోచనతోని జనసేన పార్టీని ఉద్భవించిన అద్భుతమైన వ్యక్తి. ఆ వ్యక్తి గెలవాలని చెప్పేసి కోరుకుంటూ మనసా వాచా కర్మన ఇక్కడికి వచ్చి ఆయనకి నా వంతు నేను చేస్తున్నాను. అలాగే నాతో పాటు మా ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే ప్రజానీకం, ఇండస్ట్రీ అనేది ఇంతున్నా కూడా ప్రజానీకం ఈ పిఠాపురం ఎంచుకోవడం అనేది ఆయనకి దేవుడు రాసి పెట్టేశాడు, ఆ దేవుడు లిఖించి ఇచ్చేసాడు. ఖచ్చితంగా గెలుపు కాదు, పిఠాపురం అనేదే ఆయనకి గెలుపు, అంతే. నెక్స్ట్ ఏంటంటే ఈ పిఠాపురం అనే ఊరు ఎవరికి ఇంతకుముందు తెలిసే కాదు. ఇక్కడ అదర్ పార్టీలో పోటీ చేసిన ఊరు ఎవరికి తెలియదు. పవన్ గారు వల్ల అవతల వాళ్ళు తెలిసారు, ప్రతి ఒక్కరు తెలిసారు. ప్రతి ఒక్కరి దృష్టి కూడా పిఠాపురం మీద ఉంది. ఈ పిఠాపురం గెలుపు ఎలా ఉంటదని. ఆ గెలుపు మామూలుగా ఉండదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి దేశంలో ఎక్కడ కూడా అంత పరాజయం పాలైన నాయకుని చూడలేదు. ఈ రోజు పిఠాపురాన్ని ఆయన పోటీ చేస్తున్నాడు. అక్కడ ఏదైతే ఓడిపోయారో ఈ రోజు ఆయన గెలుపు అనేది అంతకు మించి ఉంటుందట. అంటే చరిత్ర తిరగరాసే విధంగా ఉంటుందట. చరిత్ర ఎలాగైనా తిరగరాస్తారంతే, మామూలుగా ఉండదు. ఈయన గోవర్ధన గిరిదారుడు, కాళీయ మర్దనుడు. గోవర్ధన గిరిదారుడు అంటే చిటికిన వేలుతోని పర్వతాన్ని ఎత్తి గోవుల్ని వాళ్ళు కాపాడిని వాళ్ళందరినీ కాపాడిన వ్యక్తి. అలాగే ఈ పిఠాపురాన్నే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కాపాడడానికి ఒంటి వేలుతో ఒంటి చేత్తో పిడికిలు బిగించి జనాల కోసం సైనికుడిగా తయారయ్యి సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. కాళీయ మర్దనుడు అంటే చాప కింద నీరులాగా నీటిలో ఉండే 10 తలల పాము గాని 100 తలల పాములు గాని లోపటుండి నాటకాలు ఆడుతూ అది ఇది ఇది అది అని చేస్తూ ప్రతి నాయకుల్లాగా అందరూ తయారయ్యి మేనిఫెస్టో ఒకటి ఇచ్చి 9 రత్నాలను చూపించి వెనక బ్యాక్ ద పివిలియన్ అని, బ్యాక్ అంటే సెకండ్ ఫేజ్ అంటారు, బ్యాక్ ఇంకో మేనిఫెస్టో తీసుకున్నారా దోపిడి తీసుకుంది ఎంత అని తీసుకుందా అని మేనిఫెస్టోని వాళ్ళు పర్సనల్ గా పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు నాశనం చేసేసారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎక్కడ కూడా జీరో అంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అది కూడా చెప్తున్నారు. మీరు ఒక ఇండస్ట్రీలో ఈ రోజు ఈ స్థాయికి ఎంత పేరు చెప్పుకోగలుగుతున్నారంటే మీకు కష్టమే కదండి. దానికి ఎంతో కొంత బేస్మెంట్ అనేది చేశారు. మీరు అభివృద్ధి పరంగా సపోర్ట్ చేస్తారా, సంక్షేమం పరంగా సపోర్ట్ చేస్తారా? ప్రజలకి మీరు చెప్పదలుచుకునే సమాచారం ఏంటి? అభివృద్ధి సంక్షేమం 2 కలిసి ఉండాలండి. అది 2 రైలు పట్టాలు లాంటి. ఒక ట్రైన్ వెళ్ళాలనుకుంటే 2 పట్టాలు కరెక్ట్ గా ఉంటేనే అది ముందుకు వెళ్తుంది. ఒక పట్టా తప్పింది అనుకోండి మొత్తం అందరూ జనాల కింద యాక్సిడెంట్లు అవుతాయి. అందువల్ల 2 కరెక్ట్ గా ఉండాలి. ఒకదాన్ని పట్టుకొని ఏదో ఇలా విజిలించి చేసి 2వ పట్టాన్ని మన ఇంట్లో వేసుకుందాం అనుకుంటే ఎట్లాగండి? అది కాదు. అందువల్ల ఏంటంటే ఏది చేసినా కూడా సమతూలికంగా చేయాలి, సమకాలికంగా చేయాలి. అలా చేసినప్పుడే ప్రజల కోసం, ప్రజల మన్ననకు పొందుతాం, ప్రజల సంక్షేమం మనకు కనబడుతుంది. అది ఈ 5 ఏళ్ళు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది టాప్ హీరోలు గానీ, మిడ్ రేంజ్ హీరోలు గానీ వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వకుండా వాళ్ళ సినిమాలు రేట్లు తగ్గించారు. మీరు పడే కష్టాన్ని వాళ్ళు గుర్తించలేక చాలా ఇబ్బందులు పెట్టారన్నట్టు చాలా మంది మాట్లాడతారు. ఈ రోజు ఆ కష్టమే ఖచ్చితంగా మేమంటూ ఒక మంచి కోసం సపోర్ట్ చేస్తున్నాం, మీరు కూడా మంచి కోసం సపోర్ట్ చేయండి ఈ రోజు అని చెప్పి మీరు పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ మార్పు కోరుతున్నారు కాబట్టి మీరైతే పిఠాపురం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఇబ్బందుల గురించి కూడా ఒక మొక్క. మా ఇబ్బందులు అంటే సినిమా ఇబ్బందులు చాలా ఉంటాయి. అవి ఒక మనిషిని ఎదుగుదలని పట్టుకొని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా అంటే అణగదొక్కేశారు. ఒక మనిషి ఎదుగుతున్నాడని చెప్పేసి ఆ మనిషిని తొక్కేయాలని చెప్పేసి ఆ మనిషి ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన ఎదిగితే వీళ్ళకి ఎక్కడ ఇదవుతుంది, ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది, ఎక్కడ మనం వెనక్కి వెళ్ళిపోతాం, అతను ముందుకు వెళ్ళిపోతామనే ఉద్దేశంతో అతని వల్ల అందరినీ కూడా నామరూపాలు చేయాలనుకున్నారు.
పవన్ కళ్యాణ్ అనే మనిషిని తొక్కేయాలి, ఆయన వెనకాల తిరిగే వాళ్ళు కూడా తొక్కేయాలని చెప్పి ఈ రోజు ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ వైపు నడుస్తుందండి. ఈవెన్ కొంతమంది వచ్చి ప్రచారం చేస్తున్నారు, కొంతమంది సోషల్ మీడియా పరంగా మేము ఐఎమ్ సపోర్టెడ్ టు పవన్ కళ్యాణ్ అని చెప్పి పోస్టులు చేస్తున్నారండి. ఖచ్చితంగా మీలాంటి సినీ ఇండస్ట్రీ కార్మికులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకొని కొత్త ఒరవడితో ఒక కొత్త అవగాహన కల్పించుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారంటారా? తప్పనిసరిగా బాగు అవుతారండి. ఏదైనా కూడా ఉప్పులు వస్తుంది సార్, ఒక ఉధృతం అంటే చెడు వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఉప్పులు వస్తుంది ఉధృతం. ఆ ఉధృతం ఏం కొట్టుకుపోతాయి, చెడు అంతా కొట్టుకుపోతాయి. అలాంటి ఉప్పులు లాంటిదే ఇప్పుడు వచ్చింది. ఆ ఉప్పులకి తలవారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప్పులు అందరూ కొట్టుకుపోగా నిజమైన ప్రజలు, నిజమైన ఆత్మీయత కలిగిన వాళ్ళు, కష్టాలు పడే వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన ఒక గాడ్ మెసెంజర్, దేవుడు పంపిన ఒక దూత లాంటి వాడు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది పిఠాపురంలో ఎలా ఉంటదండి? మీరు చూసిన దాన్ని బట్టి, ఇక్కడ ప్రజలతో మాట్లాడిన దాన్ని బట్టి ఎలా ఉంటదంటారు అన్నమాట? గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఉంటది. రికార్డ్ అంటారు. రికార్డు అది ఎంత అనేది నేను చెప్పను, వరల్డ్ రికార్డ్ లో ఉంటది. అయింది పడి లెగిచింది రెండింత ఉంటుందా? అది ఇప్పుడు ఫైనల్ గా పిఠాపురం ప్రజలకి మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు? అది ఒక సినిమా యాక్టర్ గా పిఠాపురం ప్రజలకి మీరేం విన్నవించుకున్నారు? ఒక మాట. నేను సినిమా యాక్టర్ గా రాలేదు, నేను సగటు ఒక ప్రజల్లో ఒక మనిషిగా వచ్చాను. సినిమా యాక్టర్ అనేది పక్కన పెట్టేయండి, నా ఫేస్ ఐడి కాబట్టి కొంచెం అందరూ ఇది ఉంటుంది. అందులోకి ఏంటంటే ఆ అబ్బాయి గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, తన గురించి నేను కళ్ళెదుట చూశాను. అందువల్ల అలాంటి మంచి మనిషి రావడానికి నా వంతు నేను చేయాలి. అంటే సాయం కాదు ఇది, నా వంతు నేను బాధ్యత. కలిసి నడవాలి, ఒక్కేళ్ళు కాదు 5 వేళ్ళు కలిస్తేనే పిడికిని బీచుకుంటది. ఆ బిగింపులో 5 ఏళ్ళు ఎంతమంది పిడికిలు ఎన్ని కలిస్తే అంత ఉధృతంగా ఉంటది, ఎక్కడికి పోదు. అందరి ఇది ఒక చైన్, కలిసికట్టు చైన్. కలిసికట్టు చైన్ లో అందరూ ఉంటారు. పిఠాపురం ప్రజలకైతే మాత్రం చెప్తున్నాను, ఈ పిఠాపురం అనేది ప్రపంచ పటంలోనే స్టాంప్. మంచి ధర్మక్షేత్రం అవుతుంది, పుణ్యక్షేత్రం అవుతుంది, ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అవుతుంది. అది అందరూ చూస్తారు. ఇది ఒక వ్యాప్ సిటీ, మంచి సిటీగా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయిన తర్వాత ఇది ఆధ్యాత్మికంగా రెండో కాశీగా ఖచ్చితంగా నిలబెట్టుకుని తీరినంత స్థాయిలో అభివృద్ధి చేస్తారన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఖచ్చితంగా చేసి చూపెడతారంటారా? చేసి చూపెడతారు. ఎందుకంటే ఇక్కడ అటు సైడ్ సెంట్రల్ లో కూడా మోడీ గారు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు కూడా ఈయన ద్వారా వస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పరిపాలన ఎట్లా సుపరిపాలన చేయాలి అంటే ఎకనామిక్స్, ప్రతి మనిషి ఎంత దూరం ఆడు సంపాదించుకోగలడు, కష్టపడితే వెళ్తే ఎంతవరకు వెళ్ళగలడు, అది చెయ్యాలి. చేయూతనిచ్చడానికి వీళ్ళు ముగ్గురు కలిశారు. ప్రజాగళం, ఈ ప్రజా చైతన్యం ఇవన్నీ తీసుకురాగలరు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరు ఇవ్వకపోయినా ఒక్క 40 రోజులు నాది కాదు అనుకొని ఒక సినిమా చేసి ఆ డబ్బులు దీనికి పెడతాడు, పిఠాపురానికి పెడతాడు. పెట్టి దీన్ని అతను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు. అంతకు మించి ఇంకేం లేదండి. ఫైనల్ గా ఒక్క మాట సార్, పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న మీరు అనేటట్టు గెలిచి చట్టసభల్లో అడుగు పెడితే ఆ విజయం అనేది ఎలా ఉంటది, ఆయన మొదటి రోజు ప్రసంగం అనేది ఎలా ఉంటదట? చాలా మంది దానికోసం ఎదురు చెప్తారు సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో చట్టసభల్లో పబ్లిక్ టాపిక్స్ మీద మాట్లాడితే చరిత్రలో తిరగలాయలైన రోజు ఆ రోజు ఒక ప్రపంచం అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక్క మాట ఫైనల్. ఆ రోజు స్టేజ్ మీద కానీ ఎక్కడ మాట్లాడినా కూడా నాయకుడిగా మాత్రం మాట్లాడు, సేవకుడిగా మాట్లాడతాడు, సేవ చేసే ఒక ప్రతినిధిగా మాట్లాడతాడు. రాజకీయం ఎప్పుడు కూడా బిఫోర్ ఎలక్షన్స్ ఉండాలి. ఆ తర్వాత పరిపాలనా దక్షుడిగా గెలిచిన తర్వాత పరిపాలనా దక్షత ఉండే ఒక మెసెంజర్ అంటే సేవకుడిగా ఉండాలి. అది ఈయన దగ్గర ఉంది, చేసి తీరుతాడు.